ఫర్ ద ఫస్ట్ టైం కంజుగుడ్లని తిరుపతిలో అయితే ట్రై చేశా. చూడండి చిన్న చిన్నవిగా ఎంత బాగా అయితే ఉన్నాయి. భలే ఉన్నాయి తినడానికి అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ మామ్స్! చెట్టినాడు సూప్స్, మోమోస్ అండ్ ఫ్రైడ్ చికెన్. ఈ షాప్‌కి అయితే ఇక్కడ స్పెషల్‌గా హోమ్ మేడ్ మోమోస్ అండ్ సూప్స్ అండ్ స్పెషల్‌గా కంజుగుడ్లు అయితే దొరుకుతాయంటే ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతుంటే అలా సరదాగా వేడివేడిగా తిందామని చెప్పి నేనైతే ఈ షాప్‌కి వచ్చేసాము. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ సూప్స్, వెజ్ సూప్స్ అండ్ హోమ్ మేడ్ మోమోస్ అండ్ స్పెషల్‌గా కంజుగుడ్లు అయితే దొరుకుతాయంటే తినడానికైతే నేను మా కుట్టి ఇద్దరం అయితే వచ్చేసాం. ఒక ప్లేట్ అయితే కంజుగుడ్లు చెప్పాను నేను. ఒక ప్లేట్ అయితే చెప్పేసామమ్మ. అన్న ఆ చిన్న చిన్న గుడ్డని చూడండి, అలా టప్పని ఏదో అన్న దగ్గర మెషిన్ ఉంది. ఆ మెషిన్‌తో అలా స్కల్ బ్రేక్ చేసి ఒక స్టిక్‌ని అయితే అందులో పెట్టేసి ఒక్కొక్క గుడ్డిని పగలగొట్టి ఒక 5 గుడ్లయితే ఏసాడు మామ. చిన్న చిన్న గుడ్లు చూడ్డానికైతే భలే ఉన్నాయి. కంజు గుడ్లంట. సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చెప్పేసి అన్నకి. అన్న అయితే పగలగొట్టి వేసేసి దాని మీద ఎంచక్కా నీట్‌గా మసాలా అయితే వేసి అలానే ఫ్రై చేయించాడు మామ. ఏమున్నాయమ్మా! ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ అట్రాక్షన్ వచ్చి హోమ్ మేడ్ మోమోస్. మీరు ఎక్కడైనా కానీ ఫ్రోజన్ మోమోస్ తింటారు కానీ వీళ్ళ దగ్గర మాత్రమే హోమ్ మేడ్ ఎప్పటికప్పుడు చేసుకొని వస్తారు మామ. హోమ్ మేడ్ మోమోస్ ఫ్రోజన్ అనేదే లేదు మామ. చాలా అయితే భలే ఉన్నాయి మామ. సైజు కూడా చూడండి, పెద్ద సైజు మామ. చాలా బాగుంది. లోపల స్టఫింగ్ కూడా కానీ చూడండి. ఇంకా అన్న అయితే నాకైతే ఇచ్చేశాడు. కంజుగుడ్లు అయితే నాకైతే ఫ్రై చేసి ఇచ్చేసాడు మామ. చూడండి మసాలా వేసి అన్న కొద్దిగా మైనీస్ వేసి ఇచ్చాడు. చూడ్డానికే చూడండి మామ ఎంత టెంప్టింగ్ ఉన్నాయో. భలే ఉన్నాయి మామ తింటుంటే మాత్రం. ఇంకా ఈ మోమోస్ చూడండి మామ, 5 అయితే ఇచ్చారు మోమోస్. పెరి పెరి మోమోస్ చెప్పా. ఇంకా ఆ చట్నీ, ఈ మోమోస్కి స్పెషల్ అట్రాక్షన్ ఆ చట్నీనే మామ. ఆ మోమోస్ని తుంచుకొని చట్నీలో తింటుంటే సైజ్ కూడా చూడండి మామ, నార్మల్ మోమోస్ సైజ్ కాదు, చాలా పెద్ద సైజ్ అనమాట. లోపల స్టఫింగ్ కూడా అన్న చికెన్ అయితే చాలా స్టఫ్ చేసినాడు మామ. చాలా పెద్దగా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఈ 5 పెరి పెరి మోమోస్ వచ్చి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు అన్న. చూడండి స్టఫింగ్ కూడా చికెన్ చాలా బాగుంది, చాలా ఉంది మామ లోపల. ఇది తింటుంటే మామ ఆహాహా, మా కుట్టి కూడా ఎంచక్కా బాగా తినేసాడు మామ. టేస్ట్ అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి మామ. మీరు కూడా ఒక ఈవినింగ్ అలా వెళ్ళి ఎంచక్కా హ్యాపీగా ట్రై చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు మామ. టేస్ట్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఎక్కడ కూడా దొరికిన టేస్ట్ మాత్రం ఆ మాదిరి ఉంది మామ టేస్ట్. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈవినింగ్ వెళ్ళి ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మామ మోమోస్. చూడండి మామ, మా కుట్టి కూడా ఆరాంగా తినేస్తున్నాడు, స్పైసీ అనేది లేకుండా. ఇంకా చూడండి కంజుపిట్ట గుడ్డు ఇచ్చాడు కదా, దాన్ని అయితే నేను ట్రై చేస్తున్నా. నేను ట్రై చేసి ఇంకా మా కుట్టికి కూడా ఇచ్చా. మా కుట్టి కూడా చూడండి ఎంచక్కా హ్యాపీగా కరుం 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 అని తినేస్తున్నాడు. ఆ మాదిరి ఉన్నాయి మామ. టేస్ట్ మాత్రము బీభత్సంగా ఉన్నాయి, నో డౌట్ మామ. ఎంచక్కా వెళ్ళి ట్రై చేయొచ్చు మామ. ఆ మాదిరి ఉన్నాయి మామ టేస్ట్ మాత్రం. ఇంకా ఈ చెట్టినాడు మోమోస్ సూప్స్ షాప్ వచ్చి మన రామ్య గెస్ట్ లైన్ పక్కన కొత్త రోడ్ వేశారు కదా, ఆ రోడ్లో అలానే కొద్దిగా ముందరకు వచ్చారంటే ఇక్కడే ఉంటుంది మామ చెట్టినాడు సూప్స్ అండ్ మోమోస్ అండ్ ఫ్రైడ్ చికెన్. ఒకసారి ఖచ్చితంగా ఈవినింగ్ విజిట్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది మామ. సరే మామ, ఉంటాను మరి, బాయ్.